కొన్ని పనులు ఉంటాయి. అవినీతి, అక్రమాలు, దందాలు అనేవి సర్వసాధారణంగా మారిపోతాయి. సరే, ఇక జరిగే రేషియోలోనే డిఫరెన్సు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అవి మాత్రం మామూలుగానే జరుగుతాయి. అది ఆ సమయంలో బయటికి రాకపోయినా వాళ్ళకి ఆ యొక్క పదవీ కాలం పూర్తయిపోయిన తర్వాత నిదానంగా ఉదాహరణ తర్వాత బయటకు వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిపైన సీరియస్ అయ్యారు ఏంటో తెలుసా? అదేనండి, భూదందాలు, కబ్జాలు చేస్తారు కదా వాళ్ళపైన. సో అవేంటి అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను. దానికంటే ముందుగా ఈ భూ కబ్జాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, ఎవరి హయాంలో ఎక్కువ జరుగుతున్నాయి అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. సో ఇక విషయం ఏంటి అంటే భూదందాలు. ఇక్కడ కాదు అక్కడ కాదు, ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, వాళ్ళు కాదు వీళ్ళు కాదు, ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇదే పరిస్థితి. ఉదాహరణకి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి, ఏం ఆలోచిస్తారు తెలుసా? ఎక్కడ లిటిగేషన్ ఉన్న భూములు ఉంటాయి, ఎక్కడ కబ్జా చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి, ఏ భూములకు సంబంధించిన వాళ్ళు లేకుండా ఉన్నారు, లేకపోతే ఎంతమంది ఫారెన్లో ఉన్నారు, ఇలాంటివన్నీ వెతుక్కుంటూ ఉంటారు అనమాట. వెతుక్కొని ఇక మొదలు పెడతా ఉంటారు ఈ దందాలు. భయపడితే బెదిరిస్తారు, లేదనుకోండి ఇంకా వేరే అస్త్రాలు ఉపయోగించేసి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మన సినిమాల్లోనే కాదు బయట కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమిటి అని అంటే, ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది అవినీతికి పాల్పడ్డారు అని. అంటే ఇప్పుడు నేను మళ్ళీ వైసీపీ వాళ్ళ ఒక్కరి గురించి చెప్తున్నాను అనుకున్నాడు. ఇది ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా, 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ వాళ్ళకి అదుపు లేకుండా ఎక్స్ట్రా రీతికి ఎక్కడికక్కడ కబ్జాలు చేశారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వస్తున్నారట. సరే, గత ప్రభుత్వ హయాంలోనే కాదండో, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారట. సో ఈ నేపథ్యంలోనే ఇవి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాబట్టే కదా ఇప్పుడు ఆ విషయం పైన ఆయన ప్రధానంగా బయటకు వచ్చి మాట్లాడుతుంది. సో ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, కూటమిలోనే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీయే కాదు, ఎవరైనా సరే ఏదైనా కబ్జాలకు పాల్పడినా లేదా దందాలకు పాల్పడినా ఇమీడియట్గా చర్యలు ఉంటాయి.